వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆలివ్ ఆయిల్ ఎన్నో హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే చాలా మంది నూనెల్లోకెల్లా ఇది హెల్తీ చాయిస్ అనుకుంటారు. అందుకే వీటిని తమ డైట్ లో కూడా చేర్చుకుంటారు. ఎన్నో లాభాలున్నాయనే విషయం గురించి చాలా మందికి తెలిసిందే. మరోవైపు ఈ నూనె కారణంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో యాడ్ చేస్తే వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం. మనం వంటల్లో ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల సమస్యలు పెరుగుతాయి. సలాడ్ డ్రెస్సింగ్, కుకింగ్ లో మనం ఆయిల్ ని మాత్రమే వాడడం వల్ల అందులోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్, హార్ట్ హెల్త్ పై నెగటివ్ ఎఫెక్ట్స్ ని చూపిస్తాయి. మనం ఎక్కువగా వాడడం వల్ల ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఆలివ్ ఆయిల్ లో ఫ్యాట్స్, క్యాలరీలు ఉంటాయి. టేబుల్ స్పూన్ లో 120 క్యాలరీల వరకు ఉంటాయి. అయితే మనం ఎక్కువగా ఆలివ్ ఆయిల్ తీసుకున్నప్పుడు అందులోని ఫ్యాట్ కంటెంట్ మనకి డైజెషన్ కాదు. దీంతో జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. దీంతో డయేరియా, గాల్ స్ట్రోక్ వస్తాయి. అదే విధంగా బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. న్యూట్రిషనిస్ట్ ప్రకారం రిఫైన్డ్ లేదా హైడ్రోజనైడ్ ఆలివ్ ఆయిల్ లో ఆల్టరేట్ మస్కులర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఆలివ్ ఆయిల్ లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ ని తగ్గిస్తాయి. దీంతో దీనివల్ల వచ్చే లాభాలను తగ్గుతాయి. అదే విధంగా ఎక్కువగా వాడడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దీనివల్ల అలసట, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఎక్కువగా ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల బరువు పెరగటం, క్యాలరీల కంటెంట్ పెరగడం వంటివి ఉంటాయి. ఓ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో 120 క్యాలరీల వరకు ఉంటాయి. అయితే మనం ఎక్కువగా ఆయిల్ తీసుకుంటున్నప్పుడు విసరల్ ఫ్యాట్ పెరిగి బరువు పెరగటం, మెటబాలిక్ సిండ్రోమ్ పెరగటం, దీనివల్ల హైపర్ టెన్షన్ వంటివి పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్కువగా ఆయిల్ తీసుకుంటున్నప్పుడు జీర్ణ వ్యవస్థ దానిని ప్రాసెస్ చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. బ్లోటింగ్, డయేరియా ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉండొచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థని అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హైపోగ్లిసెమియా, చెమటలు పట్టడం, నీరసంగా అనిపించడం జరుగుతుంది. అందుకే షుగర్ ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడితే ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలనేది తెలిసి ఉండాలి.